వృషభ రాశి. ఈ నెల ఈ రాశి వారికి శని, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. అందువల్ల మొదటి 15 రోజుల్లో వీలైనన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. తల్లిదండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ పరంగా అభివృద్ధి బావుంటుంది. 1-2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. కృతికా నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసికంగా అనారోగ్య సమస్యల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిబంధనలు చెప్తున్నాయి. అంతేకాకుండా కుటుంబంలో మీకు ఇష్టమైన వారు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడడంతో మీరు ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. సీజన్ మారడం కారణంగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే క్రమంలో తప్పకుండా ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆగస్టు నెల 2వ వారం విషయానికొస్తే ఈ 2వ వారం వీరికి కొన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో కోర్టు కేసుల్లో తిరుగుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వృషభ రాశి వారికి ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఆనందకరమైన వాతావరణం, విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. సోదరవర్గంతో ఆహ్లాదంగా గడుపుతారు. మీరు చేసే పనులు కలిసి వస్తాయి. అమ్మవారిని పూజించాలి. దేవి ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం శుభం. ఈ నెల అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఖర్చుల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు దూసుకు వెళతాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు సరైన సమయానికే అందకపోవచ్చు. మీరు ఇవ్వాల్సిన డబ్బుకు ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. శుభకార్యాల మీద భారీగా ఖర్చవుతుంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అన్ని విధాలా అనుకూల సమయం. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కోర్టు కేసు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అనారోగ్య బాధల్ని అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈ నెల చాలా మంచిదని రుజువు చేస్తోంది. స్థానికులు ఈ నెలలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు. మీరు మీ కెరీర్లో చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ మీ కష్టానికి సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలను మీరు ఊహించలేరు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు పగలు
రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉంటారు. మీ ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు వారి ఆశీర్వాదాలకు అర్హులవుతారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చదువులో హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం ఈ నెల మొత్తం 5వ ఇంటిని చూడడం మంచి విషయం. ఇది జ్ఞానం పొందాలనే ఉత్సుకతను తగ్గిస్తుంది. కుటుంబ జీవిత పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి బుధుడు మీ జన్మ చార్ట్ యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటాయి. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆస్తి కోసం ఎవరికైనా యోగాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ బంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వద్దు. ఎందుకంటే అది మీ బంధం యొక్క గౌరవాన్ని పాడు చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి. ఇదే నిజమైన ప్రేమకు నిర్వచనం. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకున్నట్లయితే నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను పెంచుతాడు. అలాగే 11వ ఇంట్లో రాహువు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. సంబంధిత మొత్తాన్ని కూడా పొందుతాడు. 12వ ఇంట్లో కూర్చున్న తిరోగమన శని ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. శని దాని దృష్టిని కలిగి ఉంటాడు మరియు మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యల్ని ఎదుర్కొంటూ సమయాన్ని గడపాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఆగస్టు మాసం ప్రారంభంలో శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో వ్యాపారులు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు వారి శ్రేయోభిలాషుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. 2వ వారంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో మీకు కోర్టు సంబంధిత విషయాల్లో గొప్ప ఉపశమనం కలుగుతుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో నిజాయితీగా ఉండాలి. వ్యాపారులకు కఠినమైన పోటీ ఉండవచ్చు. గురు, శని గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెలంతా చాలా వరకు ప్రశాంతంగానే గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. దూరపు బంధువులు ఇంటికొచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి అభివృద్ధి కనిపిస్తుంది. డబ్బు ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఇంతకుముందు మీరు చేసిన పెట్టుబడులు ఈ నెలలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామ్య వ్యాపారం చేస్తే భాగస్వాముల నుంచి వ్యతిరేకత ఉండవచ్చు. మీ మార్గంలోకొచ్చే నూతన అవకాశాలను ఉపయోగించుకోవడానికి భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఉద్యోగులు స్వల్ప ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ నెలలో ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు కోసం బయటికి వెళ్లే అవకాశం ఉంది. మీ బడ్జెట్ ను నియంత్రణలో పెట్టుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడవచ్చు. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆగస్టులో వృషభ రాశి వారు కెరీర్ అదృష్టాన్ని అనుభవిస్తారు మరియు వారి వృత్తులను మార్చుకోవాలని చూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం. విద్యార్థులు అదృష్టాన్ని అనుభవిస్తారు. మీ పనితీరు కూడా పురోగమిస్తుంది. ఆగస్టు నెల మీ కుటుంబ జీవితానికి గొప్ప నెల అవుతుంది. దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా వివాదాలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి. మీ శృంగార జీవితం గురించి చెప్పాలంటే నెల 2వ భాగం మీకు మానసికంగా డిమాండ్ కలిగిస్తుంది. అయినప్పటికీ పరిస్థితి క్రమంగా సాధారణీకరించబడుతుంది. ఆర్థిక అంశం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడే మంచి అసమానతలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ నెలలో మీకు డిప్రెషన్ మరియు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉండవచ్చు.
వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో కూడా గ్రహ సంచారం బాగానే ఉంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు అవివాహితులు మరియు మీరు కోరుకున్న జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే ఈ నెలలో మీకోసం కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మరోవైపు తండ్రి ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో వారు విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పని విషయానికొస్తే ఈ నెల మీకు చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీరు చాలా నడపవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు, లేకుంటే ఇబ్బందులు పెరుగుతాయి. డబ్బు పరంగా ఈ నెల మీకు చాలా మంచి సూచనలు ఇస్తోంది. నిలిచిపోయిన డబ్బు అందుతుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. రాశి చక్ర మూలకం భూమి. రాశి అధిపతి శుక్రుడు. అదృష్ట సంఖ్యలు 9, 11, 25, 36, 44 అలాగే 53. అదృష్ట దినాలు మంగళవారం, సోమవారం, బుధవారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు ఆకుపచ్చ, గులాబీ, నారింజ, ఎరుపు, మెరూన్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు మెడలో స్ఫటిక హారాన్ని ధరించాలి. శుక్రవారం గోమాతకు పాలకూర లేదా పచ్చిమేత తినిపించండి.